ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్టుంది ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తీరు. ముచ్చటగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలాగూ నెరవేర్చాం కదా అని పదవి పొందడం కోసం నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి వాటిని అమలు చేస్తానంటూ అసత్య ప్రచారం చేశాడు. ఆ అబద్ధపు మాటలు నిజమని నమ్మిన జనం ఎగబడి ఓట్లేశారు. తీరా గెలిచాక 5 ఏళ్ల పాటు ప్రజలతో నాకేం అవసరమని ముఖం చాటేశాడు. ఎమ్మెల్యే గారు, అసలు మా ఊరంటూ ఒకటి ఉందని గుర్తుందా అని ఆ ఊరి ప్రజలు ప్రశ్నిస్తున్నారట. ఇదెక్కడి పాలనో, ఆయనేం పాలకుడు అంటూ ఈసడించుకుంటున్నారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించని ఎమ్మెల్యే తమకెందుకని ఖరాఖండిగా ప్రజలు తిరస్కరిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎక్కడా నియోజకవర్గం? నియోజకవర్గానికి దూరంగా ఎమ్మెల్యే. హామీలను మరిచారంటున్న ప్రజలు. ఎమ్మెల్యే తీరుతో అయోమయంలో పెద్దలు. పల్నాడు ప్రాంతంలో సిపిఐ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం వినుకొండ. ఇక్కడ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జీవి ఆంజనేయులు ప్రభుత్వంలో చీఫ్ విప్గా ఉన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో ఏళ్లు తరబడి ఉన్న మంచినీటి సమస్యను వచ్చి రాగానే పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని కొండపైనున్న ఆలయానికి ఘాట్ రోడ్డు కూడా నిర్మిస్తానన్నారు. ఇక రహదారులైతే అస్తవ్యస్తంగా ఉన్నాయని, గుంటల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని పూర్తిగా పునరుద్ధరిస్తానన్నారు. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన్ని భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడంతో కూటమి ప్రభుత్వం ఆయన్ను ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ను చేసింది. ఇక ఎమ్మెల్యేగా గెలవగానే అభివృద్ధి మరచిపోతాడనే నానుడు నియోజకవర్గ ప్రజలు ఉంది. 180 కోట్లతో మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని గత ఎమ్మెల్యే బొల్లా గొప్పలు చెప్పారు. కానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో జరగని పరిస్థితి. అయితే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అదే నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలకు అడ్డగోలు హామీలిచ్చారు. కానీ ఏ ఒక్క పని కూడా ఇప్పటి వరకు పరిష్కారం అవ్వలేదట. గత ఎమ్మెల్యే కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి పాల్పడ్డారని విమర్శలు చేశారు. కానీ వాటిని నిరూపించడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. మరోవైపు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు లేక ఆ ప్రాంత భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ముందు వచ్చి రాగానే ఘాట్ రోడ్డు నిర్మించి ఆలయ నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే ప్రగల్భాలు పలికారు. దాంతోపాటు ఎన్నో హామీలు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి ఏడాదిన్నర పూర్తవుతున్నా అభివృద్ధి పనులకు కనీసం శంకుస్థాపన చేసిన పాపాన పోలేదు. మరోపక్క నియోజకవర్గంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. దాంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం స్కూల్, కాలేజీ బస్సులు, ద్విచక్ర వాహనాలు వెళ్లాలన్నా గంటల తరబడి సమయం పడుతుందని, పొలాలకు వెళ్లే డొంక రోడ్లు అయితే పూర్తిగా గుంతలమయంగా మారాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇక వరికపూడిశాల ఇప్పటికీ 3 సార్లు శంకుస్థాపన జరిగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వరికపూడిశాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. తర్వాత గెలిచిన సీఎం చంద్రబాబు దాన్ని పట్టించుకోవడం లేదట. అయితే గతంలో వరికపూడిశాలను పూర్తి చేయాలని ఎన్నో ఉద్యమాలు చేశారు అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న అట్లూరి విజయ్ కుమార్. దళిత నేతలు సైతం ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ఇక స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా ఇంతవరకు వరికపూడిశాల పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వాలు మారినా వరికపూడిశాలకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేశాం, వరికపూడిశాల పూర్తి అవటమే తర్వాయి అన్నాడు. అటవీశాఖ అనుమతులు తీసుకురావడంలో ఏదో సాధించామని గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా పనులు ప్రారంభం అవ్వలేదు. కనీసం ఒక్క ఇటుకైనా నిర్మించారా అంటే అదీ లేదు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో వరికపూడిశాల కోసం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఇక నియోజకవర్గంలో సామాజిక పింఛన్లు, నగదు పెంపుదల తప్ప ఏ పథకం అమలుకు నోచుకోలేదని ప్రతిపక్షం ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. 10 నెలలు అయినా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని వృద్ధులు, వితంతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బోగస్ పెన్షన్ల వెరిఫికేషన్లో కొందరు అర్హులైన పెన్షన్లు తీసివేస్తున్నారని పెన్షన్దారులు వాపోతున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు అరికడతామన్న హామీలు అమలుపరచకపోగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో బెల్ట్ షాపులు పెరిగాయని విమర్శలున్నాయి. బొల్లాపల్లి, వినుకొండ మండలాల్లో చీకటి పడితే గ్రావెల్ తవ్వకాలు, అక్రమ రవాణా, న్యూజెండ్ల, వినుకొండ మండలంలోని గుల్లకమ్మ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అనుచరులు, ఎమ్మెల్యే మాత్రం తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తుండడం వివాదాస్పదమవుతోంది. అలాగే పట్టణంలో ఎన్ఎస్పీ కాలనీ, షాపింగ్ కాంప్లెక్స్ పార్క్ ఏర్పాటు చేసి పట్టణం సుందరవందనంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు అసలు దాని ఊసేలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మర్చిపోవడం ఎమ్మెల్యేలకి పనిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు వస్తే తప్ప హామీలు గుర్తుకు రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లకొక్కసారి ఎమ్మెల్యేను మారుస్తూ వారి సమయం కాలం గడుపుకుంటూ ఉంటే ప్రజా సమస్యలు నెరవేరేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి వినుకొండ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ శాశ్వత పరిష్కారం ఇంతవరకు దొరకలేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేరుస్తారా? ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలను తీరుస్తారా? లేకపోతే కొంపతీసి మళ్లీ ఎప్పటిలాగే హామీలను నెరవేర్చకుండానే కాలం గడుపుతారా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.